యేసయ్య నీ మార్గము శాంతికరమైనదా, శాంతికరమైనదా. యేసయ్య నీ మార్గము శాంతికరమైనదా, శాంతికరమైనదా. జీవమైన మార్గమాని మోక్షమైన యేసువాని, జీవమైన మార్గమాని మోక్షమైన యేసువాని. యేసయ్య నీ మార్గము శాంతికరమైనదా, శాంతికరమైనదా. యేసయ్య నీ మార్గము శాంతికరమైనదా, శాంతికరమైనదా. లోక మార్గము చీకటాని చీకటిలో ఉన్న నన్ను, లోక మార్గము చీకటాని చీకటిలో ఉన్న నన్ను. నీ హస్త బలముతో పిలిచితివా, నీ మార్గములో నడిపితివా. నీ హస్త బలముతో పిలిచితివా, నీ మార్గములో నడిపితివా. యేసయ్య నీ మార్గము శాంతికరమైనదా, శాంతికరమైనదా. యేసయ్య నీ మార్గము శాంతికరమైనదా, శాంతికరమైనదా. దుఃఖము లేనిది, వ్యాధి కానిది, ఆనందమైనది యేసు మార్గము. దుఃఖము లేనిది, వ్యాధి కానిది, ఆనందమైనది యేసు మార్గము. ఆలకించుమకా, ఆలకించుమన్నా, ఆలకించుమకా, ఆలకించుమన్నా. మీ పరిశుద్ధుల పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి రాత్రంతా మమ్మల్ని కాపాడారు. నేను వెతికిన వారు, నీ మాట కోసం కనిపెట్టుకున్నవారు, నీ నామను బట్టి ప్రభు తండ్రి మీ సహాయం కోరుకున్నవారు, మా జీవితాలు మీరు చూసిన దేవుడివే. సూర్యోదయం ముందు పర్వతాన్ని సన్నిధిలో మమ్మల్ని కలుసుకొట్టుకో మాకు మరొక దినాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. మీరు మాతో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు మన ప్రేమించి తన మహాకృపను మనకు అనుగ్రహించి ఆయన కనికరమును కటాక్షను దయను దయచేసి ఈ మన జీవితంలో మన జీవితంలో
ఒక నూతన దినాన్ని ఇచ్చిన దేవుడు. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను నన్ను మనను బహుగా ప్రేమించిన దేవుడు. అందుకే మనకి మరొక దినాన్ని ఇచ్చినవాడు. దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధతను ఘనమైంది గనక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అంశం చూసినప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. తన పరిశుద్ధమైన మాటను బట్టి, ఆయన పరిశుద్ధ వాక్కును బట్టి చూసినప్పుడు కీర్తన గ్రంథము 40 సెకండ్ భాగంలో చూసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఎవరు ధన్యులుగా మార్చబడతారు, ఎందుకు మార్చబడతారు, ఎప్పుడు మార్చబడతారు? పరలోక దేవుడైన ప్రభువుకు మన సర్వీసిన ఈ ఉదయకాలంలో దేవుడు నీతో నాతో ముచ్చరించుకొచ్చాడు. దేవుని యొక్క మాటను గైకొనుటకును, దేవుని యొక్క సన్నిధిని మనం వెతుకుటకు దేవుడు బహుగా ఇష్టపడుతున్నవాడు. నాడు నేడు ఏకరీతిగా తండ్రి మనపై తన కనికరం ఇచ్చి మన యందు తన కృప నుంచి తను ఎదురు చూస్తున్న దేవుడు. అందుకొరకే 40:4 చూసినప్పుడు దేవుని మాట ఈ విధంగా చరుస్తుంది. కనుక గర్విష్ఠులైనను పోవిడిసి అబద్ధములట్టు తిరుగువారినను లక్ష్య పెట్టగా, ఇక్కడ యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని యొక్క సన్నిధి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని నమ్ముకొని ఎవరైతే తన పరిశుద్ధమైన మాటను నమ్ముకుంటున్నారో లోకంలో అనేక గర్విష్ఠులను విడిచిపెట్టి ప్రభు యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో విషయాన్ని గ్రహించి సర్వోన్నతమైన దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఇచ్చి నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. ప్రేమ బిడ్డలారా, ఆలోచన ఉదయకాలంలో దేవుడు మన దగ్గరకు వచ్చి ధన్యుడు అనే మాట ఎందుకన్నాడంటే, కొందరు లక్ష్య పెట్టడం మంచిది కాదు, గర్విష్ఠులు కానీ త్రోవ తప్పేవారమని. లక్ష్య పెట్టిన వారు ఆయన వెతుకుతారు. అందుకే ఆయన వెతికే వారి గురించి కీర్తన 75:4 చెప్తున్నాడు. కీర్తన 70 అధ్యాయంలో చూసినప్పుడు 4 నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించుదురు. ఆమేన్. ఉదయకాలము దేవుని కోసం వెతికేవారు, రాత్రిని వెతికేవారు ఉన్నారు. దేవుని వెతుకుతున్నప్పుడు, దేవుని మాటను వెతుకుతున్నప్పుడు, దేవుని నిబంధన వెతుకుతున్నప్పుడు, దేవుని కటాక్షను వెతుకుతున్నప్పుడు, దేవుని సహాయం వెతుకుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కుటుంబంగా వెతుకుతాం. పరిశుద్ధ దేవుని కష్టంలో కొందరు జీవితాలు చూస్తుంటా నేను. ఆయన పరిశుద్ధం అంటే ఉదయాన్నే బాలు యొక్క సంటిప్రకు స్థుతుల మూలంగానే మాటని వారు లక్ష్య పెడతా ఉంటారు. అందుకే వారి కుటుంబం సంటి పిల్లలతో సహా లేచి వెతుకుతూ ఉంటారు. ప్రభు మాటలు వెతుకుతుంటారు. నిన్ను గురించి వెతుకువారు అందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషితుడు కాక, నీ రక్షణ ప్రేమించేవారు అందరూ దేవుడు మహిమపరచబడినగాక అని నిత్యము చెప్పుకుందరు గాక. ఎందుకంటే రక్షణ వెతికే వారికి సమృద్ధిని కలగజేసేవాడు, రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆయన పరిపూర్ణత దయచేసేవాడు. ఆశీర్వాదము, ఆయన కనికరము, కటాక్షను అనుగ్రహించేవాడు. ఆయన పరిశుద్ధం యొక్క నామను బట్టి వారిని
ఆనందింపజేసేవాడు, వారికి కావలసిన సమృద్ధిని దయచేటకు ఇష్టపడుతున్నవాడు, వారి ముందు తన కృపను సన్నిధించి వారు దీవించేవాడు, వారిపై తన మహిమను ఉంచేవాడు. అందుకొరకే ప్రభు చెప్తున్న ఒక మాటను బట్టి, పరిశుద్ధాత్మదేవుడైన ప్రభునేసుకు చెప్తున్న ఒక మాట గొప్పది. నాడు నేడు ఎక్కిరెత్తుకున్న దేవుడు, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన పరిశుద్ధ నానుటాను ఎందుకని మనం ఎదికన వెతకాలి. అందుకని త్రోవ విడిచి అబద్ధములతో తిరిగి వారిని లక్ష్య పెట్టక ఎవరైతే ఆయన ఎతుకుతున్నారో వారు ఎందుకు ధన్యులు అంటే, ఇదిగో ఆయన అనుగ్రహించే రక్షణ, ఇదిగో ఆయన అనుగ్రహించే ఆశీర్వాదము. అదే కదా వారికి గొప్ప కృపను దయచేసేవాడు, సమృద్ధిని కలగజేసేవాడు, తన కృపను ఆశీర్వదించే దేవుడు. తన పరిశుద్ధం అంటే తన వెతకటం అనేది నెమ్మది కలగజేస్తుంది. 2వ దినవృత్తాంత గ్రంథంలో చూస్తే 11వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా చెప్తారు ఒక మాట. వారి శరీరం అట్టు ఉండగా ఇశ్రాయేలు గోత్రం నందు అంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకున్న వారై, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకున్న వారై తమ పితట దేవుడు యెహోవాకు బలు అర్పించుటకై ఆమేన్ దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించిరి. నా సహోదరి సోదరా, ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను కోరుకునేది పరిశుద్ధ దేవుని సన్న బలులు. అందుకని మనము పరిశుద్ధాత్మ దివసంలో పరిశుద్ధుల బలులుగా అర్పింపట కోసం ఆయన సజీవమైన రాళ్లుగా మనం ఉండాలని పేతురుగా రాస్తా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకించి దేవుడు చెప్తున్న ఒక మాటను బట్టి చూస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించే మహాకటాక్షం, దేవుడు తన కటాక్షను బట్టి మన వల్ల చూపుతున్న ప్రేమ. ఈరోజు నా సహోదరి సహోదరా ఆలోచించండి. అందరూ కూర్చొని వెతుకుతున్నప్పుడు, కుటుంబంతో వెతుకుతున్నప్పుడు అది సంతోషకరంగా ఉంటుంది. కుటుంబంతో దేవుని యొక్క మాటను వెతుకుతున్నప్పుడు ఆనందకరంగా ఉంటుంది. అందుకని నిజంగా భక్తి గల తల్లి తండ్రులు ఆ కుటుంబంతో రక్షపడినప్పుడు బహుగా సంతోషిస్తుంటారు. నాతో చాలా మంది చెప్తుంటారు, డబ్బు, ధనము, ఐశ్వర్యం, వెండి, బంగారం, లోకంలో ఉన్న ఘనతలు కంటే నా హృదయం బహుగా ఉప్పొంగుతుందని సెలవిచ్చినట్లుగా మా హృదయం చాలా సంతోషిస్తుందయ్యా. కారణం ఏంటి? చాలా ఆనందిస్తున్నామయ్యా. కారణం ఏదనగా భయంకరమైన నా కుమారులకు రక్షణ కలిగింది, దేవుడు ఇడిపించాడు. బహుగా మేము సంతోషిస్తున్నామంటారు. అదే కాదు, కొందరు భర్త రక్షణపడ్డా, భార్య రక్షణపడ్డా, చాలా మంది కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు. నా సహోదరి సహోదరా, ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు చదివించే ఈ గొప్ప మాట అన్నమాట. ఈ పరలోక దేవుడు మన సెలవిస్తున్న మాటను బట్టి ఆశ్రయించే దేవుడు. అందుకని సంతోషమున కలగజేసే దేవుడు. దేవుడు తాను మహిమను మన మధ్య ఉంచటం వలన ఆయన పరిశుద్ధ నామమును బట్టి, అందుకనే వారు వెతికి బహుగా సంతోషించారు. ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు వాక్యం బట్టి, దేవుని యొక్క నామంలో దేవుడు కలగజేసే మహిమను బట్టి, రక్షణ బట్టి ఆనందించినారు. ఈరోజు నేను కూడా ఆనందించరు. దేవుడు మనకు ఎవరైతే స్తుతిస్తున్నారో, మహిమపరుస్తున్నారో, ఎవరైతే ప్రభు మాటకు లోపడుతున్నారో వారు ఆశీర్వాదమున దీవెన పొందుతున్నారు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తే, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 5, 6 చూస్తే దేవుని ఆజ్ఞ వస్తుంది.
వాడు యెహోవాను ఆశీర్వాదనందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమునందున వెతికేవారు. నీతిమంతమునందును ఆయన ఆశ్రయించేవారు. యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆమేన్. యాకోబు దేవుని వెతికేవారు ఆశ్రయింపబడుతున్నారు. ఆయన పరిశుద్ధుల రక్షణయో ఆనందం కలుగజేస్తున్నాడు. ఆశీర్వాదం కలుగుతుంది, వారికి ఆనందం కలుగుతుంది. ఆయన సన్నిధిని వెతికేవారు. సహోదరి సోదర, దేవుని వెతకాలి. దినములో గతించిపోతున్నాయి, నేటికి వెతకటం లేదు. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు ప్రభువుని వెతకటం కోసం, ప్రభు మాటను వెతకటం కోసం, పరిశుద్ధాత్మ దేవుని వెతకటం కోసం, ఈ సర్వోన్నతమైన దేవుని వెతకటం కోసం, ఈ జీవంగల దేవుని వెతకటం కోసం ఆయన సన్నిధి వెతుకుతున్నప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. కృపగల దేవుడు నిన్ను ఆశ్రయించేవాడు. అదే కాదు, సమృద్ధైన ఆశీర్వాదంలో అనేక విషయాలు ఉన్నాయి. విద్య ఆశీర్వాదము, ఆరోగ్యమైన ఆశీర్వాదము. అన్నిటికంటే ఆరోగ్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆరోగ్యం ఆశీర్వాదం. ఆయన కృపను బట్టి కలగజేసేవాడు, కరుణించేవాడు. ఆయన నువ్వు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న పని సమస్తాన్ని కూడా ఆశ్రయించేవాడు. అందుకని వారు ఆశీర్వబడదరు. అట్టి వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. అందుకే వారు ధన్యులు. హెబెలు గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 19 చెప్తున్న ఒక మాట, వెతికే వారికి దేవుడు ఏమిస్తున్నాడు? తన కృపను కలగజేసి. ప్రియమైన సహోదరి సోదర, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక, ఇకను అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక, మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును, మేము యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక మీకు పంపించేదను. కొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించేదను. ఈరోజు ఈ ఉదయ కాలంలో దేవుడు నీకు ఇవ్వటం కోసం, ఈ ఉదయ కాలంలో నేను ఆశ్రయించడం కోసం, ఈ ఉదయ కాలంలో నీకు దీవెనగా మార్చడం కోసం దేవుడు నీ వద్దకు వచ్చి నీ గృహానికి వచ్చి చెప్తున్నాడు. అందుకే ఎవరిని ఎతుకుతావు? గర్విష్ఠులు ఎతుకుతావా? త్రోవ తప్పిన వారిని ఎతుకుతావా? మూర్ఖ స్వభావం గల వారు ఎతుకుతావా? పాపం చేసేవారు ఎతుకుతావా? ప్రభుత్వం తిరుగుతావా? ఆయన ఎతికితే ఈ విధంగా సమాధానం. ఆయన ఎతికినప్పుడు ఆయనకు నెమ్మది కలగజేసేవాడు, ఆయన కటాక్షాన్ని కలగజేసేవాడు. ఆయన దయను మనకు అనుగ్రహించి, ఆయన పరిశుద్ధునకు బాహుచాచి, ఆయన కృపల సన్నిధి దయచేసి. నా సహోదరి సోదర, ఆలోచించు. చాలా మంది అడుగుతుంటారు కదా, నాకు ఈ కార్యం కాలేదు, లేకపోతే మేము ఇంత పేదరికంలో ఉన్నాం, లేక మనం కొన్ని విషయాలు చాలా విషయాలు చెప్తుంటారు. అవును, దేవుడు తన వెతికే వారికి ఆయన సమస్త ఇచ్చేవాడు. భూమి మీద తన పరిశుద్ధ నామన గణపరచుటకును, తన పరిశుద్ధమైన సన్నిధిలో మనల్ని ఆశ్రయించుటకును ఇష్టపడ్డ దేవుడు. సర్వోన్నతమైన తండ్రి, జీవన దేవుడు సెలవిస్తున్నమాట. తన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది. ప్రేమైన సహోదరి సోదరి మనస్తులారా, జీవితంలోనూ ఆయన వెతకాలి. అనగా మన యేసుని వెతకాలి. ఆయన పరిశుద్ధుల మహిమను మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఈ సమస్త ఆశీర్వాదాలు కలగజేసేవాడు.
నీకు నీ కుటుంబాన్ని కలగజేసేవాడు, నిన్ను తన కృపలో దీవించి కనికరించేవాడు, నీకు కావలసిన తన మహిమార్థనక సన్నిధిని కలగజేసేవాడు. నేడు ఆయన కృపను అనుసరించి, నేడు తన కనికరములకు లోబడి, నేడు తన కటాక్షమును కలిగి పరిశుద్ధ దేవునిస్తున్న వెతుకుతున్నప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశ్రయించే దేవుడు. ప్రియమైన సహోదరి సోదరా, దేవుని వాక్యం ఉన్న వాళ్ళారా, మెలకు కలిగి ప్రభు మాట వింటున్న వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటపై ఆధారపడుతున్న వాళ్ళారా, ప్రభు మాటను గైకొనుట కోసం దేవుడు మన పిలిచాడు. ప్రభు మాటను గైకొనుట కోసం దేవుడు మనను వేరుపరుచుకున్నాడు. అందుకే ఆయన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన పరిశుద్ధ నామను వెతకాలి. అప్పుడు నీకు ఆరోగ్యమును ఆశీర్వాదం కలుగుతుంది. ఆరోగ్యంతో పాటు ఆశీర్వాదంతో పాటు ఘనతయు కీర్తి కూడా దేవుడు తీసుకొచ్చేవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, అందుకే జకర్యా గ్రంథము 26:5 చెప్తున్న మాట, ఆయన ఎప్పుడు నెమ్మది దయచేస్తారంటే, ఆయన ఎప్పుడు మన సమాధానం దయచేస్తారంటే దేవుని మాట చరుస్తుంది. యశకతపరచక మహింకలుగాక 2వ దినవృత్తాంతములు 26:5. 2వ దినవృత్తాంతములు దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆలోచించండి, ఈరోజు ఎవరిని ఎత్తుకుతావు? ఈరోజు ఎవరిని నీ గృహాన్ని చేర్చుకుంటావు? ఈరోజు ఎవరితో సాంగత్యం చేస్తావు, అనగా సహవాసం చేస్తావు? ఈరోజు నీ వ్యాపారం చేసుకోవద్దంటలేదు దేవుడు, నీ వ్యాపారం చేసుకోవద్దనలేదు. లేక నీవు ఉద్యోగం చేయదంటలేదు, వ్యవసాయం చేయదంటలేదు. ఏ విషయమైనా సరే ముందు దేవుని వెతకటం నేర్చుకోవాలి. అందుకని గర్విష్ఠుని వెతుకుతావా, సమాధానం దొరకదా. ఆయన వెతికే వారు ధన్యులుగా మార్చబడ్డారు. ధన్యురాలుగా ఉండాలంటే, నీ కుటుంబం దేవుని యొక్క పరిశుద్ధ మహిమకు కీర్తిగా మార్చబడాలంటే తప్పకుండా వెతకను. దేవుడిని మహిమపరచుటకు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అందుకనే తన దినములన్నిటిలోనూ యెహోవాను ఆశ్రయించిన కాలమంతయు దేవుడు అతనికి వర్ధిల్ల చేశాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకనే ధాన్యములో ద్రాక్ష రసన కలగజేసేవాడు. మోకరించు నా ప్రియమైన సహోదరి సోదర, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు మోకరించి వాగ్దానం శాతపట్టుకొని ఈరోజు ఎవరిని ఎతకడానికి వెళ్తున్నావు? ఈ ఉదయకాలం ఎవరిని వెతుకుతావు? ఈరోజు ఎవరిని ఎతకడానికి వెళ్తున్నావు? ప్రియమైన సహోదరి సోదర, ఆయన వెతికితే నీకు నెమ్మది కలగజేసేవాడు, నీ సమాధానం కలగజేసు. దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని తట్టు తిరిగి ప్రభునడుగా మోకరించి తలపైకెత్తి సరైన రీతిలో మోకరించి హృదయం తెరిచి, ఏ గృహంలో నీ గృహంలో ఉన్న వాళ్ళారా, మోకరించలేని పరిస్థితులు ఉన్న వ్యాధితో ఉన్నవారు, లేక కొన్ని పరిస్థితులు ఉన్న వాళ్ళారా, నేనైనా సరే
దేవునికి నెమ్మది కలగజేటుకున్నాడు, నీకు సమాధి ఉంటకుడు వర్ధిల్లి చెట్టుకున్నాడు కనుక ప్రభుని అడుగు. పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ఓ దేవుని యేసయ్యా, నీవు నాకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాకు స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదను, ఐశ్వర్యమును, ఘనతను, నెమ్మదిని కలగజేసేవాడా. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ మహాకృపకే వందనాలు, మీ మహాకనికినికే వందనాలు, మీ మహాకటాక్షకే వందనాలు, మీ మహాదయకే వందనాలు చెల్లిస్తున్నాం. దయగలేస్తాయా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, గొప్ప దేవుడివి, మీరు గొప్ప దేవుడివి. నా జీవితంలో ప్రభు తండ్రి మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. మా అందరికీ నూతన దినం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించారు గనకనే, మీరు మమ్మల్ని కరుణించారు గనకనే ఇదిగో ఈ ఉదయకాలం నేను వెతికి కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీరు మమ్మల్ని వెతుకుతూ వచ్చారు కదా, మాకు సమాధానం కలగాలని, మాకు స్వస్థత కలగాలని, మాకు విడుదల కలగాలని, మాకు ఆశీర్వాదం కలగాలని, మేము ఆశ్రయింపబడాలని, ఇదిగో నిన్ను వెతుకు, నీ సన్నిధిలో వెతుకుతున్న వారికి నీ నామను బట్టి వారిని ఆశ్రయించి దాన్ని ద్రాక్షరసంలో కలగజేయటకు ఇష్టపడ్డవాడా. వారి పనులను, వారి చేతి పనులు దీవించకు ఇష్టపడేస్తాయా. మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, దినమందు పెరగొతండి ఏ బిడ్డ దేనికోసం అడుగుతున్నారు, ఎవరి సంబంధం నాతో పాటు ఎక్కివేస్తున్నారో తండ్రి నాన్న, వారి సమస్త దారిద్ర్యం కొట్టివేయబట్టకును, వారికున్న దోష విధానాలు ప్రభుతండి నీవు తుడిచి వేసే దేవుడు కనుక నీ తట్టు తిరిగి అడిగిన ప్రతి వారికి పాపను చిడిపించే దేవుడు కదా. అందు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దోష పాపములో తుడిచి వేసి నీ కటాక్షం దయచేతండి, నీ కనికరు దయచేతండి, నీ పరిశుద్ధ నామను దయచేనాయన ప్రభు. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, అనేక యవనస్తులు అలసిపోయిన మనసుతో ఉన్నారు తండ్రి. వారి యొక్క స్టడీ పరంగానే, ఉద్యోగ పరంగానే, వివాహ విషయంలో కానీ ప్రభుత్వం ఆయా విషయంలో ఫెయిల్ అయ్యి అనగా వారికి తగిన సమయమందు తండ్రి ప్రభుత్వం వారు అనుకూలపరచబడక దుఃఖపడుతున్నారు ఉన్నారు కదా, వారిని కూడా జ్ఞాపకం కనుకరించండి. మీరు సహాయం తెచ్చుతండి, నీ కృప తెచ్చుతండి. రుణములతో బాధపడుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. అప్పుల్లో ప్రభుత్వం కృంగిపోయిన బిడ్డ కూడా లేవనెత్తబడకు, మీరే మంచి మార్గములు తెరవండి అయ్యా. ఎగొత్తని నెమ్మది కలగజేసేసయా, ఆశీర్వాద కలగజేసేసయా. నేను వెతుకడం కూడా సహాయం చేతండి. గర్విష్ఠు విడిచిపెట్టే కృప దయచేతండి నానా. నీ కృపను బట్టి ప్రభుత్వండి ఎవరైతే నీ తట్టు చూస్తున్నారో వారి తట్టును చూసే దేవుడు కదా, ఎవరైతే నేను వెతుకుతున్నారో వారిని ప్రభు నువ్వు వెతుకుతున్న దేవుడు కదా. అయ్యా, నువ్వు వెతుకుతున్న దేవుడు నీ తట్టు చూస్తున్నాం నానా. నేను ఒక్కొక్కరికి బలహీనతను మీకు తెలిసిన దేవుడు కనుక వారి దేహ అవయవంలో ఉన్న ప్రతి బలహీనతను కూడా కొట్టివేసి ముఖ్య ప్రభు నీ రాజ్యానికి అడ్డుకున్న ప్రతి ఒక్క అంధకారములో తొలగించి నీ రాజ్యమునకు ప్రభు అడ్డుకుని నీ వెతకడం కానీ, నీ సన్నిధిలో ప్రవేశించడం కానీ, నీ రాజ్యంలో ప్రవేశించడం కానీ, నీ రాజ్యమునకు అడ్డుకున్న ప్రతి విధమైన అంధకారం మీరే తొలగించి నీ కృప దయచేతండి, మీ కనుకను దయచేతండి. ఈ స్థలం విన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపించుకొని కృష్ణండి. నీ పాదాలు కొంత చెల్లిస్తున్నాం, మీ పరిశుద్ధమైన పాదాలు కొంత చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించుని కటాక్షించండి. వ్యక్తిగత వ్యాధితో బాధతో బాధపడుతున్న వారు ఉన్నారు కదా, వ్యక్తిగత గర్భఫలం కోసం వెతుకుతున్న వారు ఉన్నారు కదా, వ్యక్తిగత అవయవంలో వ్యాధుల కోసం వెతుకుతున్న వారు ఉన్నారు కదా, వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. శరీరంలో ప్రగొతండి షుగర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, రకరకాల పర్వతండి వారికి ఉన్న వ్యాధిని బట్టి అరిసిపోతూ దీకాల పర్వతం వ్యాధితో నేల కదలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు కదా, నిశ్చిత వారు కూడా ప్రభా నీ శక్తిని పొంది నేను మహింపరచు కూడా సహాయం చెందండి. ఈ ఉదయకాల ప్రభా నీ పరిశుద్ధం వెతికే కృప ప్రతి వారికి తెచ్చండి అయ్యా. నీ నాముడి ఈ దినముందు ప్రకృతిని ఎవరైతే వారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో అది సఫలమోటో సహాయం చేతండి. అదే ప్రభా ఎవరైతే ప్రగొతండి మరి నీ కృపను బట్టి నీ సన్నిధిని, నీ మహిమను ప్రగొతని కనుగొంటూ కోసం ఆశపడుతున్నానుగా రక్షణ కోసం ఇష్టపడుతూ అరుషులు కూడా సహాయం చేతండి.
సంఘంలో ప్రభ నిరీక్షణ దేవుడు గనక నీ కృప దయచేది. సంఘంలో టీచర్స్ కానీ ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ హాస్పిటల్ ఉన్న వారు తగ్గిపోతున్న పట్టు విడిపోబడాల్సిన చిన్న పిల్లలు పెద్దలు ఆయా స్థితిలో ఉన్న ప్రతి వారు విడిపోబడాల్సిన దయచేస్తూ అదేవిధంగా ప్రభు నీ కృప దయచేసి నీ కనికరం దయచేసి నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభు మార్గమును మీరే చూపిస్తూ నడిపించే దేవుడు గనక నీ కృప దయచేతండి. అదే ప్రభు ఈ దినమున ఉపాసం ఉండే బిడ్డల పెట్టి కొందనాలు, నీ సన్నిధిలో ఉపాసం ఉన్న వారిని బట్టి కొందనాలు చేస్తున్నాం. ఈ దినం ప్రభు సంఘంలో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి కూడా వందనాలు చేస్తున్నాం. విషయంలో కానీ ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక విధాలు ప్రతి దినం మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా వందనాలు చేస్తున్నాం. ఈ సహజంగా ఆదరణ గొలుకోత సీయోని నివాస కొండలో ప్రకోతండి నీ కృపను బట్టి ప్రవేశించే ప్రతి వారికి కావాల్సిన ఆశీర్వాదము ఆరోగ్యము దాంతోపాటు ప్రభు నీ నామను బట్టి ప్రకోతున్న పరిశుద్ధ రక్షణలో నుంచి కొనసాగటం కూడా సహాయం చేసి కరుణించి కటాక్షించండి. వ్యాధితో కూడా ముట్టి స్వస్థపరచండి. సమాధానకరమని మీరు దయచేతండి. వారి సమాధానంతో నీ నామంలో నిష్ఠుడు కూడా సహాయం చేతండి. ప్రభు నీ పాదాలు కొందాలు చేస్తున్నాం. దుఃఖపడుతున్న ప్రతి వారిని వాదార్స్తూ కరుణించి కటాక్షిస్తూ నీ నామకు కృతజ్ఞత సహాయం చేతండి. రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైందో, రక్షణ కలుగుతూ ఏ విధంగా సంతోషిస్తూ చదివించినారు కదా, రక్షింపబట్ట కూడా రక్షణ పొందరు కూడా దయచేస్తూ నీ కృపలో బలపరపడ ముందు కొనుక్కు దయచేతండి. ఎస్ఐ నీ పాదాలు కొందాన్ని చెల్లిస్తున్నాం. ఈ స్థలం విన్న గ్రామాలు జ్ఞాపేసుకోండి. మేమున్న బస్తీ, మేమున్న పట్టణములు, మేమున్న పల్లెలు, మేమున్న గ్రామాలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారు కూడా కావాల్సిన విడుదల ముక్తి దయచేస్తూ అదే ప్రకోతండి. ఈ సమయంలో ఎవరైనా వ్యాధితో బాధతో కృంగిపోతూ ఒకళ్ళ కుటుంబంలో ప్రకోతండి కుమారుని బట్టి తల్లిదండ్రి బట్టి కుమారులు నాన్న దుఃఖపడుతూ ఉంటే, కుమార్తెను బట్టి దుఃఖపడుతుంటే, అసమాధానంతో ఉండే ప్రభు వేదన చెందుతూ జ్ఞానం ఎస్ఐతో బాధపడుతున్న బిడ్డలు వారు కూడా జ్ఞాపకం చేసుకొని విడిపింపట సహాయం చేతండి. సమాధానము దయచేతండి. గ్రామాలకు కావాల్సిన సమాధానం, ప్రజలకు కావాల్సిన సమాధానం నీ కృప దయచేతండి. అయా దుష్టుల గర్విష్ఠులకు దూరం కూడా కృప దయచేతండి. నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధత మా దేశాన్ని జ్ఞాపం చేసుకుంటూ మా దేశ సరిహద్దులో నీకు ఆపుదల దయచేస్తూ అదేవిధంగా దేశంలో ప్రజాప్రతినిధులుగా ప్రజలతో వెనుక చేయబడిన ప్రతి వారిని కూడా జ్ఞాపం చేసుకుంటూ మమ్మల్ని ప్రేమించగలని నీ నామను ఎత్తుకేవారు కానీ నీ పరిశుద్ధమైన వారి యొక్క తీర్మానంలో మహిమ నీ నామక ఘనత కలుగుటకు ప్రజలకు మేలుకట్టు కూడా దయచేసి శిలువ శక్తులు కూడా ప్రభు నీ తుడి తిరిగి కృప తెచ్చండి. నీ రాజ్యమునకు అడ్డుకున్న ప్రతి అధికారిని స్వాధీనపరచుకోండి. అయా ఈ అంత్యకాల దినములో ప్రతి వారు మెలకు వివేకంగా దయచేసి నీకు యూదులు సమాధానం తెచ్చేస్తూ అదేవిధంగా ప్రభావ పరిశుద్ధ దేవా నీ ఆశీర్వాద దేశంలో నిలిపించి నీకు మహిమగా ఉంటూ కూడా సహాయం చేసి కనికరించమని అదే ప్రకారం పరిశుద్ధ దేవా దేశంలో లంచకుండా తను కొట్టివేయండి. ప్రత్యేకించి ప్రభ నీ కృప ప్రేమ కనపడతాడు ప్రకోతండి. యవనస్తులు ప్రభ నీ తల్లి తిరిగే కృప తెచ్చండి. వారు ఎవరేచ్చరు విడిచి నేను వెతికే కృప కూడా తెచ్చేతండి. ఎస్ఐని కొందనాలు తెలుస్తున్నాం. ఎందరో యవనస్తులు బట్టి తల్లిదండ్రులు ప్రభు దుఃఖాకాంతలు ఉన్నారు కదా, అదేదో వారు విడుదల పొంద కూడా దయచేసి కనుకరించండి. ఎస్ఐ మరొక సరిపోతండి. మా కుటుంబంలో మా రక్త సుందరం జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల ప్రభ నేను కడిగి జీవించే కృప తెచ్చేస్తూ నాయన నీ నామకు మహిమగా మార్చుకొని కరుణించమని పరిశుద్ధ పదేవా నీ పరిశుద్ధ నామను బట్టి తండ్రి ఈ దినమున జరిగిన సంఘంలో జరిగే ప్రతి కార్యము నీకు మహిమగా ఉంటూ కూడా సహాయం చేసి కనుకరిస్తూ అది ప్రభా నీ దాసు నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయా షావుకరాలను కూడా కరుణించి అదే సంఘ పెద్దల సంఘములు కూడా జ్ఞాపకం చేసుకుని ఇంకా యశుప్రభతని మరి సొంత సంఘంలో ఎవరైతే హాస్పిటల్ కానీ పరిస్థితులు బాగా ఎవరైనా ఏ స్థితిలోనూ వారు కూడా ఇప్పింపట సాయం చేసి తెలుగు రాష్ట్రాలు కూడా ప్రగొత్తండి. అనేకులు నిన్ను విడిచి ఉన్నారు. నిన్ను కలుగుట కూడా దయచేసి సమాధానం శాంతిని దయచేసి దేశమంతా రక్షణ తెచ్చమని మారు మనసు తెచ్చమని ఈ దినదేవత మమ్మల్ని ఆశ్రయించి దీవింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వరకు వస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.